అప్పులు ఏ స్థాయికి చేరాయంటే అధ్యక్ష, అప్పులని తీర్చడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితికి వెళ్ళాము. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, ఐఎమ్ ఆన్ రికార్డ్. అప్పుల్ని తీర్చడానికి, అప్పుల మీద వడ్డీలు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు చెప్పండి అధ్యక్ష, మన కుటుంబంలో అదే పరిస్థితి వస్తే దాన్ని ఏమంటారు అధ్యక్ష? దివాళా అంటారు కదా అధ్యక్ష. ఆ స్థితికి తీసుకెళ్లిపోయారు అధ్యక్ష. దాని నుంచి కాపాడి నిలబెట్టి పరుగులు పెట్టించి మళ్ళీ ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఈ రోజు మా ముందు ఉంది అధ్యక్ష. ఇది పెను సవాల్ కాదా అధ్యక్ష? దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. ఏమి దాచిపెట్టేవి కాదు. అప్పుల్ని తీర్చడానికి, అప్పుల మీద వడ్డీని కట్టడానికి, అసలు కట్టడానికి కూడా కాదు అధ్యక్ష, అప్పుల మీద వడ్డీని కట్టడానికి ఇవాళ అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలేసిపోతుంది. ఆదాయం లేకుండా మిగిలినటువంటి ఈ పరిస్థితుల్లో ఒకవైపు మళ్ళీ ఏదో భగవంతుడి దయనో లేక ప్రజల విజ్ఞతతో వేసినటువంటి ఓటు ఈ రోజు ప్రజల్ని, రాష్ట్రాన్ని కాపాడుతుంది అధ్యక్ష. వాళ్ళు ఏ నిర్ణయం అయితే ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకున్నారో ఆ నిర్ణయం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజల్ని కాపాడుతుంది అధ్యక్ష. కేంద్రం ఇచ్చేటువంటి సాయంతో మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి రాష్ట్రాన్ని లేపి ఈ రోజు ఆక్సిజన్ మీదకి తీసుకొచ్చాం. మేము ఇంకా నేచురల్ ప్రోగ్రెస్ లైక్ రావాలి, పరుగులు పెట్టేలా చేయాలి అని అంటే మా ముందు ఎంత సవాల్ ఉంది అనేటువంటిది అధ్యక్ష. ఈ అప్పుల విషయం వల్ల రాష్ట్రాన్ని పరిస్థితి దేశానికి మొత్తం కూడా తెలిసిపోయింది అధ్యక్ష. అప్పులు పుట్టనటువంటి పరిస్థితులు వచ్చినాయి. అప్పులు పుట్టనటువంటి పరిస్థితుల్లోనే వీళ్ళు చెప్పిన FRBM లిమిట్లు దాటిపోతే 2 కార్పొరేషన్లను పెట్టారు అధ్యక్ష. ఆ 2 కార్పొరేషన్లు, బెవరేజెస్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాని మీద 13,000 కోట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని మా అందరికీ తెలిసిందో, మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని పెట్టి దాని మీద 15,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. రాష్ట్ర గవర్నర్ గారికి రాజ్యాంగం కల్పించింది అధ్యక్ష హక్కు. ఆయన మీద ఎవరు కేసులు వేయలేరు సివిల్ సూట్ లోని. ఆ బ్యాంక్ కూడా వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు అధ్యక్ష, రాష్ట్ర గవర్నర్ గారికి ఇది ఉంటే మా డబ్బులు మేము ఎట్లా వసూలు చేసుకోవాలి అని అంటే ఆయనకి ఇచ్చినటువంటి రక్షణని కూడా వీళ్ళు జీవోతో తొలగించారు అధ్యక్ష. ఆ రోజు ప్రతిపక్షంలో నేను గవర్నర్ గారిని కలిసి ఇదిగో ఈ అగ్రిమెంట్ ఇట్లా చేశారు, రహస్యంగా దాచిపెట్టినటువంటి ప్రతులకు సంబంధించి తీసుకెళ్లి గవర్నర్ గారు కలిస్తే పిలిచి చివాట్లు పెట్టారు అధ్యక్ష, చీఫ్ సెక్రటరీ. తర్వాత అగ్రిమెంట్ రీడ్రాఫ్ట్ చేశారు అధ్యక్ష. ఇంత దుర్మార్గంగా అప్పులు చేసి, అప్పుల పరిధిని దాటి కార్పొరేషన్లను పెట్టి చేస్తే కేంద్రం మేల్కొని మీరు చేసింది తప్పు, ఇట్లా చేసుకుంటూ వెళ్తే ఫ్యూచర్ రెవెన్యూస్ ని సెక్యూరిటైజ్ చేసేటువంటి హక్కు మీకు లేదు అని వీళ్ళు చేసిన దాని ఫలితం ఏందో సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పాలి. మనం ఇక్కడ ఎందుకున్నాం అధ్యక్ష? కౌన్సిల్ లో గానీ లేకపోతే అసెంబ్లీలో గానీ మంత్రులు ఇక్కడ ఏం అడుగుతారు అధ్యక్ష? వి బెగ్ టు మూవ్ దట్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ సో అండ్ సో మే బి గ్రాంటెడ్ టు us అంటే మీరు మాకు అనుమతి ఇవ్వండి ఖర్చు పెట్టడానికి. అవునా కదా అధ్యక్ష? అంటే ఇది ఈ సంవత్సరానికి మాత్రమే అనుమతి తీసుకోవాలి, ఈ 5 ఏళ్లు మంత్రులు తీసుకోవాలి అధ్యక్ష. వీళ్ళు చేసిన పని ఏంటి అధ్యక్ష? రాబోయేటువంటి 25 సంవత్సరాల ఆదాయాన్ని తాకట్టు పెట్టేశారు. అంటే ఈ సభకు దృష్టికి రాకుండా, సభ అనుమతి లేకుండా చేశారు అధ్యక్ష. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అధ్యక్ష. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతటి దుస్సాహసం చేయరు అధ్యక్ష. నేను చెప్పాను అధ్యక్ష, ఇదే చైనాలో జరిగితే ఏం జరిగేది అని మళ్ళీ చెప్పదలుచుకున్నా, ఉరి తీసేవాళ్ళు అధ్యక్ష. నిజం అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా, రాష్ట్రంలో వచ్చే ప్రతి రూపాయి కూడా ఈ ఖజానాకు రావాలి, శాసనసభ శాసన మండలి అనుమతితోనే ఖర్చు పెట్టాలి అధ్యక్ష. అనుమతి లేకుండానే ఖర్చు పెడితే ఈ రోజు మేము ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేయకపోయిన ఉంటే ఉన్న 1,00,000 కోట్ల రూపాయల్ని నెక్స్ట్ 25 ఏళ్లకు చేస్తే తర్వాత జరిగే శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఏం చేయాలి అధ్యక్ష? దేనికి ఆమోద ముద్ర వేయాలి అధ్యక్ష? వాళ్ళకు కాని ఆదాయాల మీద వాళ్ళు మాట్లాడుకుని పోవాలి అధ్యక్ష. గత ప్రభుత్వం అదే చేసింది అధ్యక్ష. వాళ్ళకి కాని దాని మీద వీళ్ళు క్లియర్ చేసి పోయినటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇవన్నీ కేంద్రం తెలుసుకుని తప్పని చేసి భారతదేశం మొత్తం కూడా ఇది ఎక్కడ పాకుతుందని సరి చేశారు అధ్యక్ష. ఇట్లాంటివి దాదాపు 40 కార్పొరేషన్లని అప్పుల బాట పట్టించారు అధ్యక్ష.